అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో ఓవరాల్ గా కేంద్ర బడ్జెట్ వార్షిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. ఓవరాల్ గా అంటే కొంతమంది ట్యాక్స్ పేయర్స్ కానీ ఐటీ ఎంప్లాయీస్ సంబంధించి కానీ ఏఐ సంబంధించి కానీ అన్ని క్రోడీకరించి మేము నిర్ణయానికి వచ్చాము. ఒక మంచి బడ్జెట్ అయితే ప్రవేశపెడుతున్నాము. దేశ పురోగతి కోసమే మేము ఎక్కువగా ఆలోచించి ఈ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందని చెప్తున్నారు. ప్రజెంట్ ఉన్న గ్లోబల్ వైజ్ అన్సర్టనిటీస్ ని బేస్ చేసుకొని ప్రజెంట్ మేమైతే ఈ యొక్క బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందని అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మనం చూసుకుంటే మనం జిల్లాకు హాస్టల్ని పెడతామని అయితే కేంద్ర అంటే నిర్మలా సీతారామన్ తన అనౌన్స్మెంట్ లో చెప్పడం జరిగింది. తర్వాత చూసుకే ట్యాక్స్ పేయర్స్ కి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ట్యాక్స్ పేయర్స్ కి ముఖ్యంగా రిటర్న్స్ ఐటీ రిటర్న్స్ లో అయితే చాలా మంచి వెసులుబాటు ఇచ్చింది. అంటే ఒక మెయిన్ వెసులుబాటు చూసుకుంటే ఫీజును 31 వరకు అంటే ఫిబ్రవరి 31 సీతారామన్ ఫీజు మార్చి 31 వరకు అయితే ట్యాక్సెస్ సంబంధించిన వాటిలో వెసులుబాటు ఇవ్వడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ITR 1 ITR 2 ఫైల్ చేయడానికి మాత్రం యథావిధిగా జూలై 31 వరకు అయితే చివరి తేదీగా ప్రకటించడం జరిగింది. తర్వాత విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS అయితే 2% గా నిర్ణయించడం జరిగింది. ఐటీ ఎంప్లాయీస్ కి అయితే మంచి బూస్ట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఏంటి అంటే డిఫరెంట్ అన్సర్టనిటీస్ ఉన్నాయి మనకి ప్రజెంట్. తర్వాత గ్లోబల్ వైజ్ కూడా మనకు చాలా ఎదుర్కోవాల్సిన సమస్యలు ఉన్నాయి. తర్వాత డిఫెన్స్ సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సిన ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ఎలా ఉంది అసలు బడ్జెట్ పైన విశ్లేషిద్దాం. మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు ఉన్నారు. హాయ్ రేవంత్ గారు, గుడ్ ఈవినింగ్. సార్ వినిపిస్తుందా? సార్ వినిపిస్తుందండి. గుడ్ ఈవినింగ్. వినపడుతుందండి? యా సార్, ఓవరాల్ గా మనం బడ్జెట్ గురించి మాట్లాడితే మీకు బడ్జెట్ ఏమనిపించింది? ఏ సెక్టార్లకు బూస్ట్ అప్ ఇచ్చారు? ఓవరాల్ గా సింగిల్ వర్డ్ లో బడ్జెట్ ఎలా ఉందో చెప్పండి. తర్వాత ఒక్కొక్క దానిపైన విశ్లేషిద్దాం. సో మేజర్ గా బడ్జెట్ లో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి అనుకున్నంత స్థాయిలో అయితే పెద్దగా పాజిటివ్ పర్టికులర్ గా క్యాపిటల్ మార్కెట్స్ వైపు అయితే కనిపించట్లేదు. స్టాక్ మార్కెట్స్ లో విపరీతమైన సెల్ ఆఫ్ అయితే కరెంట్ గా చూస్తున్నాము. పర్టికులర్ గా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అటు STT కి అంటే మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కి పెంచడం తోటి మనకి కొద్దిగా పాజిటివ్ గా ఉండేటువంటి మార్కెట్ దాదాపుగా 1.72% వరకు కూడా నిఫ్టీ 50 క్రాష్ అయింది. మిడ్ క్యాప్ అయితే దాదాపుగా 3.3% అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ అయితే దాదాపుగా మోర్ దెన్ 3% వరకు కూడా క్రాష్ అయింది. అదే విధంగా వాలటాలిటీ అనేది విపరీతంగా మార్కెట్ లో ఇంక్రీజ్ అయింది. దీనికి గల కారణం పర్టికులర్ గా మనకి STT ఛార్జెస్ అనేవి అటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద ఇంక్రీజ్ చేయడం ఒక ప్రధాన కారణం. సహజంగా మనం దీనికి సంబంధించి కొంత టేక్ తీసుకొని దాన్ని తగ్గిస్తారేమో. ఆల్రెడీ FIIs మనం బయటికి వెళ్ళిపోవడానికి అంటే వాళ్ళ FIIs బయటికి సెల్ ఆఫ్ చేసి వెళ్ళడానికి గల కారణం ఈ పర్టికులర్ STT ఛార్జెస్ అనే ఒక విషయం గురించి గతంలో మాట్లాడుకున్నాము. దాన్ని తగ్గించకపోగా దాన్ని పెంచడం తోటి మార్కెట్ చాలా డిసప్పాయింటెడ్ గా తీసుకుంది. అది పర్టికులర్ గా స్టాక్ మార్కెట్ పర్స్పెక్టివ్ లో పర్టికులర్ గా ఈ పర్టికులర్ పాయింట్ డిస్క్లోజ్ చేసేంత వరకు కూడా మార్కెట్ పెద్దగా నుంచి చాలా న్యూట్రల్ గా ఉన్నటువంటి మార్కెట్ STTని అనౌన్స్ చేసిన వెంటనే నెగటివ్ గా రియాక్ట్ అయిపోయి మనకి 25,000 ని కూడా బ్రేక్ చేసి కిందకి వెళ్ళడం అయితే గమనిస్తున్నాం. అలానే మనకి పూర్తిగా నెగటివ్ గానే ఉంది అని అంటే మనం ఆ మాటలు కూడా పూర్తిగా ఒప్పుకోలేము. స్టాక్ మార్కెట్స్ కి టెంపరీ నెగటివ్ న్యూస్ గా మాత్రమే కనపడుతోంది. అట్ ద సేమ్ టైం మనకు కొన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ కూడా కనపడుతున్నాయి. సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ కింద దాదాపుగా 40,000 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయింపులు జరగడం జరిగింది. అండ్ దాంతో పాటుగా మరికొన్ని అంశాల గురించి కూడా గమనించాలి. టెక్నాలజీ అండ్ క్లౌడ్ రిలేటెడ్ పర్టికులర్ గా క్లౌడ్ ఎవరైతే ఇక్కడ నుంచి ఇండియన్ కస్టమర్స్ కి ఇండియా నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారో క్లౌడ్ సర్వీసెస్ ని వాళ్ళకి హాలిడే పీరియడ్ ని అనౌన్స్ చేయడం జరిగింది. టెక్నాలజీని అద్భుతంగా బూస్ట్ చేయడం అయితే అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ దాంతో పాటుగా మ్యానుఫ్యాక్చరింగ్ కి మంచి అడ్వాంటేజెస్ ఇవ్వడం కూడా గమనిస్తున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ పర్టికులర్ గా ఎవరైతే లోకల్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా కొంతవరకు రిస్క్ గ్యారంటీ స్కీమ్ ని 10,000 కోట్ల వరకు కూడా ప్రొవైడ్ చేయడం అయితే గమనిస్తున్నాము. అండ్ దాంతో పాటుగా మన ఫిస్కల్ పాలసీ దాదాపుగా 12.2 lakh crore వరకు కూడా ఇంక్రీజ్ చేశారు మన బడ్జెట్ ని. గతంలో 11.5 lakh crores వరకు కూడా ఉండుండేది. దాన్ని విపరీతంగా పెంచారు. అదొక పాజిటివ్ ఆస్పెక్ట్. అండ్ ఫార్మాసిటికల్ బయోటెక్నాలజీకి మనకి బయోఫార్మా శక్తి ఇనిషియేటివ్ కింద ఒక 10,000 కోట్ల రూపాయల వరకు కూడా న్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కోసం కూడా డబ్బులు కేటాయిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మనకి టూరిజం మీద కూడా కొద్దిగా స్పెసిఫిక్ గా మాట్లాడటం అయితే గమనించాము. సో పర్టికులర్ గా మనకి టెంపుల్ సిటీస్ కావచ్చు లేకపోతే టూరిస్ట్ ఏరియాస్ కావచ్చు వాటిని కూడా కొద్దిగా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తామంటున్నారు. అందులో ఏవియేషన్ ఇంప్రూవ్మెంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. సీ ప్లేన్స్ ను కూడా ఇంట్రడ్యూస్ చేసే విధంగా చూస్తామని చెప్తున్నారు.
అట్ ద సేమ్ టైం మనకి ఏవియేషన్ ట్రైనింగ్ కి సంబంధించి ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా కొంచెం వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. అండ్ దాంతో పాటుగా టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి కొద్దిగా పాజిటివ్ న్యూస్ కూడా మనకి నిర్మలా సీతారామన్ గారి నోట్లో నుంచి వినపడుతోంది. సో ఓవరాల్ గా మనం కంపేర్ చేసి చూసినప్పుడు పర్టికులర్ గా మనకి టూరిజం, ఏవియేషన్ అండ్ హెల్త్ కేర్ సెగ్మెంట్, టెక్నాలజీ, సెమీ కండక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ సెక్టర్స్ కొద్దిగా పాజిటివ్ గా అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా కొద్దిగా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. డిజిటల్ ఏఐ టూల్స్ ప్లస్ రూరల్ క్రెడిట్ సపోర్ట్ ని ఇంప్రూవ్ చేసి అగ్రికల్చరల్ సైడ్, రూరల్ డెవలప్మెంట్ సైడ్ గా కొద్దిగా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఓవరాల్ గా ప్రజెంట్ అంటే మీరు ఏం చెప్పారో జరిగింది, అంటే ఏమేమి అనౌన్స్ చేశారనే చెప్పడం జరిగింది. ఓవరాల్ గా అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రజెంట్ మనకు ఇండియాకి సంబంధించిన బూస్టప్ ఏ విధంగా ఉంటుంది, ఏ సెక్టార్లో మనకు ఎక్కువగా ఊపందుకునే అవకాశం ఉన్నది, ప్రజెంట్ బడ్జెట్ అంటే మీకు సాటిస్ఫాక్షనా, లేకపోతే అంటే ఇంతకుముందు కేంద్రం సెంట్రల్ కూడా చెప్పడం జరిగింది ఈసారి ఇంప్లిమెంటేషన్ కోసమే ఎక్కువగా మేము వెచ్చిస్తాము, స్కీమ్స్ చాలా తక్కువ ఉంటాయని ఒక మాట కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఈ సినారియో, ఈ బడ్జెట్ యొక్క అనౌన్స్మెంట్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది, గుడ్, బ్యాడ్ ఆర్ యావరేజ్, ఏం చెప్తారు? వాళ్ళు చెప్పినట్టుగా ఇంప్లిమెంటేషన్ మీదగానే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. పర్టికులర్ గా పర్సనల్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కానీ లేకపోతే ఎల్టీసీజీ వైపు కానీ ఎస్టీసీజీ వైపు కానీ పెద్ద ఎత్తున ఇవి మాటలు అయితే కనిపించట్లేదు. డైరెక్ట్ టాక్సేషన్ పరంగా పెద్ద ఎత్తున బెనిఫిట్స్ అయితే సామాన్యుడికి అందినట్టుగా అయితే లేదు. అది ఎక్స్పెక్ట్ చేసింది, ఎందుకంటే పోయిన ఏడాది మనకి కొద్దిగా టాక్సెస్ రిలేటెడ్ రిలీఫ్ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇమీడియట్ గా మళ్ళీ ఇంకొక టేక్ తీసుకుంటారనేది మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కాకపోతే మనకి టెక్నాలజీ అండ్ క్లౌడ్ రిలేటెడ్, సెమీ కండక్టర్స్ రిలేటెడ్ మాత్రం కొద్దిగా బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పర్టికులర్ గా సెమీ కండక్టర్స్ వైపు నుంచి మనం చూసుకుంటే మనం మేజర్ ఇంపోర్టర్ గా మిగులుతున్నాము. సో ఆ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో కొద్దిగా బూస్ట్ చేసే ప్రయత్నం, డొమెస్టిక్ సప్లై చైన్ స్ట్రాంగ్ చేసే ప్రయత్నం అయితే ఎక్కువగా కనపడుతోంది. అండ్ దాంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మరింతగా బలపరిచే ప్రయత్నం అయితే మనకి యాజ్ ఆఫ్ నౌ అయితే కనపడుతోంది. అండ్ దాంతో పాటుగా మనకి రైల్వే సైడ్ నుంచి, అంటే రైల్వే సైడ్ మన పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ ఉన్నాయని మాట్లాడుకోవడానికి అయితే లేదు. మహా అయితే కొన్ని ఒక 7 రూట్లను మాత్రమే అనౌన్స్ చేశారు. పెద్ద ఎత్తున బూస్ట్ అన్న ఒక వర్డ్ మనం వాడటానికి అయితే లేదు యాజ్ ఆఫ్ నౌ. ఓవరాల్ గా మనం కంపేర్ చేసి చూస్తున్నప్పుడు డొమెస్టిక్ గా ఉండేటువంటి వాటిని, అంటే మనకి ఏవైతే ఇంపోర్ట్స్ కొన్ని చేసుకుంటున్నామో, పర్టికులర్ క్లౌడ్ టెక్నాలజీస్ అయి ఉండొచ్చు, వీటన్నిటిని కూడా మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని ఒక దాంట్లో క్లియర్ గా వాళ్ళ స్టాండ్స్ కనపడుతున్నాయి. సెమీ కండక్టర్ కానీ లేకపోతే ఫార్మాసిటికల్ రిలేటెడ్, డ్రగ్ రిలేటెడ్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలోనే ఎక్కువగా సపోర్ట్ చేయాలి, ఇండియాలోనే ఎక్కువ తయారు చేయాలి, రీసెర్చ్ చేయాలి అని ఒక టేక్ అయితే క్లియర్ గా కనపడుతుంది. రీసెంట్ గా వచ్చినటువంటి టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మన టెక్స్టైల్ ఇండస్ట్రీ విపరీతంగా ఇంపాక్ట్ అయితే తీసుకుంది. సో టెక్స్టైల్ ఇండస్ట్రీకి కొద్దిగా రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. యాజ్ ఆఫ్ నో ఈ బడ్జెట్ నుంచి నేను కొద్దిగా పాజిటివ్ గా తీసుకునేది మనం టెక్నాలజీ అండ్ క్లౌడ్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ సెమీ కండక్టర్ అండ్ లైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ కి మాత్రమే మేజర్ బెనిఫిట్స్ అయితే కనపడుతున్నాయి. అండ్ దాంతో పాటుగా టీసీఎస్ రిలేటెడ్ అయితే కొద్దిగా రిలాక్సేషన్స్ ఇచ్చినట్టుగా కూడా కనపడుతోంది. ఇంతకు ముందు టూరిజం బేస్డ్ ఎవరైనా బయటికి వెళ్ళాలి అని అనుకుంటే 20% వరకు కూడా టీసీఎస్ కట్టాల్సిన అవసరం ఉండేది, దాన్ని 2% కి తగ్గించారు. అదేవిధంగా మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి బయటికి వెళ్లే వాళ్ళు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అండర్ లో వాళ్ళు 5% వరకు టీసీఎస్ పే చేయాల్సి ఉంటే దాని కూడా 2.5% వరకు కూడా రెడ్యూస్ చేసినట్టుగా కనపడుతుంది అప్రాక్సిమేట్ గా. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున మార్కెట్, స్టాక్ మార్కెట్ కి ఫుల్ బూస్ట్ ఇచ్చే జోష్ లో మెయిన్ అదే పాయింట్ కి వస్తున్నాను. మెయిన్ స్టాక్ మార్కెట్ సంబంధించి మెయిన్ బడ్జెట్ అంటే మెయిన్ ఆ రోజు మాట్లాడుకోవాల్సింది స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ గురించి. ప్రజెంట్ నిఫ్టీ చూసుకుంటే 51 పాయింట్లు మైనస్ లో ఉంది సార్, అండ్ సెన్సెక్స్ వచ్చేసి 42 పాయింట్లు మైనస్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మైనస్ 761 పాయింట్లో ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో అయితే ఇంచుమించు 2% అయితే పడిపోవడం జరిగింది. ఓవరాల్ గా సెక్టార్ వైజ్ కూడా అంటే మాక్సిమం అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్ లో ఉన్నాయి. యాక్చువల్గా జనరల్ పాజిటివ్ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుందని ఊహించారు. అంటే మెయిన్ కారణం ఏంటంటారు, మెయిన్ మార్కెట్ ఇప్పుడు నెగిటివ్ లో వెళ్ళడానికి? మెయిన్ మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి గల కారణం ఎస్టీటీలని అటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద ఇంక్రీజ్ చేయడం. మార్కెట్ దాన్ని డిక్రీజ్ చేస్తుందేమో అనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉంది. దానికి ఆపోజిట్ లో దాన్ని ఇంక్రీజ్ చేయడం అనేది కొంతవరకు మార్కెట్ లో పానిక్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేసింది. మార్కెట్ ఆ న్యూస్ రానంత వరకు కూడా స్టేబుల్ గానే మనకు ఒక లెవెల్ ట్రేడ్ అవడం అయితే గమనించాం. ఎప్పుడైతే న్యూస్ అనౌన్స్మెంట్ అయితే మార్కెట్ లో జరిగిందో అప్పటి నుంచి విపరీతమైన మార్కెట్ లో ఫాల్ అనేది మనం అయితే అబ్జర్వ్ చేశాం. సో ఎస్టీటీ రిలేటెడ్ న్యూస్ అంటే ట్యాక్స్ ఏదో ఒక రకంగా అడ్వాంటేజ్ ఇచ్చి స్టాక్ మార్కెట్ ని బూస్ట్ చేస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నాం. సో బేసిక్ ఎఫ్ఐఎస్ బయటికి వెళ్ళిపోవడానికి గల కారణాల్లో ఈ ఎస్టీటీ రిలేటెడ్, ఎల్టీసీజీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అనేది మనం అనుకుంటున్న టైంలో, అదే టైంలో తగ్గించాల్సింది పోయి దాన్ని యాస్టీస్ గా కూడా వదిలేకుండా దాన్ని పెంచడం తోటి స్టాక్ మార్కెట్ బాగా నెగటివ్ గా రియాక్ట్ అవుతాం మీద గమనించాం. మనం ఆ సెక్టార్ ఈ సెక్టార్ అన్న దాంతో సంబంధం లేకుండా దాదాపు ప్రతి ఒక్క సెక్టార్ కూడా మనకి ఆల్మోస్ట్ నెగిటివ్ లోనే రియాక్ట్ అవుతుంది.
కేవలం ఒక హెల్త్ కేర్ సెక్టార్ మాత్రమే కొద్దిగా స్లైట్ నెగిటివ్, అది కూడా నెగిటివ్ గానే ఉంది కానీ 0.7 నెగిటివ్ తో ఉంది. ఇందాక మనం చెప్పినట్టుగా టెక్నాలజీ కొద్దిగా బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది కూడా -0.7 మాత్రమే నెగిటివ్ లో ఉంది. ఈ రోజు మనం మాట్లాడుకునే దాంట్లో ఏది తక్కువగా నెగిటివ్ గా ఉందన్న దాంట్లో మాట్లాడుకునే సిచ్యువేషన్ లో ఉన్నాం. ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనే కండిషన్ లో కాదు. ఈ రోజు కేవలం టెక్నాలజీ, హెల్త్ కేర్ సెక్టార్, కొద్దిగా మనకి మెటల్ రిలేటెడ్ ఇవి మాత్రమే మనకు కొద్దిగా తక్కువ నెగిటివ్ లో కనపడుతున్నాయి. మిగతా యాక్చువల్ అంటే యాజ్ పర్ మనం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే స్టాక్ మార్కెట్ ఉందంటారా? అంటే మూవ్మెంట్ చూస్తే ఈ రోజు, లేకపోతే దానికి భిన్నంగా ఏదైనా మూవ్ అవుతుందా? డెఫినెట్ గా మనకి భిన్నంగానే మూవ్ అవుతుందండి. ఈ రోజు స్టాక్ మార్కెట్ లో రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాలు ఏవైతే వస్తున్నాయి, ఈ బడ్జెట్ హిస్టారిక్ బడ్జెట్ గా మారుతుందని అనుకున్నాం. ఆ హిస్టారిక్ బడ్జెట్ అనేది నెగిటివ్ సైడ్ గా మారుతుందని మాత్రం నేను ఊహించలేదు. 1% అప్ సైడ్ వెళ్తుందేమో నేను ఊహించాను, కానీ 1% డౌన్ సైడ్ రావడం అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన కండిషన్ అయితే కాదు. సో డెఫినెట్ గా ఇదైతే మార్కెట్ కి ఒక సడన్ సర్ప్రైజే. వాళ్ళ మేజర్ అనౌన్స్మెంట్స్ పెద్ద ఎత్తున బూస్ట్ చేసేటువంటి కండిషన్స్ అయితే ఏం కనిపించట్లేదు. అండ్ దాంతో పాటుగా ఇక్కడ రూపీ డిప్రిషియేట్ అవుతుంది అనే ఒక బాధలు మనం ఆల్రెడీ పడుతూనే ఉన్నాం. ఇప్పుడు రూపీ డిప్రిషియేట్ అవుతుంది కదా అని చెప్పేసి FIS యొక్క ఫ్లోని ఆపే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు భారతదేశానికి ఉండేటువంటి ఒక క్రిటికల్ ఇష్యూ ఏంటి? రూపీ బలహీనపడటం. ఆ రూపీ బలహీన పడకుండా దాన్ని స్ట్రెంథన్ చేసేందుకు ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారేమో అని అనుకున్నాము. అది పర్టికులర్ గా FIS యొక్క ఫ్లోని బయటికి వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తారేమో అని అనుకున్నాం, కానీ అది మరింతగా బయటికి వెళ్లే విధంగా ట్రిగ్గర్ చేస్తుందని చెప్పేసి నేను అనుకోలేదు. కాకపోతే కొద్దిగా టెక్నాలజీ రిలేటెడ్ వన్ ఆఫ్ ద మేజర్ మనము బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కదా, డేటా సెంటర్స్ రిలేటెడ్. కాకపోతే ఇండియాలోనే డేటా సెంటర్స్ ని సెటప్ చేసే విధంగా కొద్దిగా ప్రోత్సహించారు. అందుకే ఈ రోజు టెక్నాలజీ స్లైట్ పాజిటివ్ గా ఉంది. బట్ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మాత్రం మనకి ఎటువంటి ట్యాక్స్ అడ్వాంటేజ్ అనేది పర్టికులర్ గా క్యాపిటల్ మార్కెట్స్ వైపు ఇవ్వకపోవడం అనేది మాత్రం చాలా పెద్ద నెగిటివ్ గా మారింది. ఈ రోజు పర్టికులర్ గా అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి సెగ్మెంట్స్ చాలా తక్కువ. అటు ఐటీ గానీ, హెల్త్ కేర్ గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ గానీ, ఇన్ఫ్రా గానీ, ఈ నాలుగింటికి తప్పించి పెద్ద ఎత్తున మార్కెట్ లో పాజిటివ్ వచ్చేవి ఏం లేవు. అఫ్ కోర్స్ టెక్స్టైల్ కి మంచి పాజిటివ్ న్యూస్ ఉన్నప్పటికీ టెక్స్టైల్ అనేది మన స్టాక్ మార్కెట్ లో మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ నేను క్యారీ చేయట్లేదు. సో దాని యొక్క ఇంపాక్ట్ మన స్టాక్ మార్కెట్ మీద డైరెక్ట్ గా కనిపించదు. మన స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా వెయిటర్స్ తీసుకునేటువంటి సెగ్మెంట్స్ మీద పెద్ద ఎత్తున రిఫార్మ్స్ ఏమి రాకపోవడంతో ఈ రోజు విపరీతమైన సెల్ ఆఫ్ మార్కెట్ లో కనపడుతుంది. సార్ ఇంకోటి, ఇప్పుడు 3:30 వరకు అయితే మార్కెట్ ఉంటుంది. 3:30 వరకు మార్కెట్ ట్రేడింగ్ గానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఏమి ఇస్తారు మీ అడ్వైస్? సో బేసిక్ ఒక్క రోజు మనం కొంచెం వెయిట్ చేసి, ఈ రోజు మనకు ఫైన్ ప్రింట్ అనేది రిలీజ్ అవుతుంది. ఫైన్ ప్రింట్ అనేది క్లియర్ గా చదివిన తర్వాత దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది అని అంటే అక్కడి నుంచి పడి వెళ్ళిపోతుంది అనేది అయితే కాదు. ఇది ఒక టెంపరీ. STT పెంచడము అది కేవలం ఎవరికి ఇబ్బందికరము? అది ట్రేడర్స్ కి ఇబ్బందికరం. లేకపోతే FIS ఏదైతే పెద్ద వాల్యూమ్స్ లో ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి ఇబ్బందికరం. అంతేకాని ఇది ఇన్వెస్టర్స్ కి అయితే పెద్ద ఎత్తున లాస్ గురి చేసేటువంటి ఆస్పెక్ట్ కాదు. ఈ రోజు వచ్చినటువంటి రియాక్షన్ అంతా కూడా ట్రేడర్స్ కి డిసప్పాయింటింగ్ గా ఉంది కాబట్టి వచ్చినటువంటి రియాక్షన్ గా మాత్రమే మనం పరిగణించాలి. అంతేగాని ఇన్వెస్టర్స్ కి ఏదో నష్టం చేసేటువంటి న్యూస్లు అయితే యాజ్ ఆఫ్ నో మనకైతే కనిపించట్లేదు. కాకపోతే LTCG సైడ్ ఏమన్నా కొద్దిగా ఎగ్జామ్షన్, నిన్న కూడా అనుకున్నాం 1,25,000 ఎగ్జామ్షన్ లిమిట్ ఉంది, దాన్ని 2 లక్షల కన్నా చేస్తారేమో అని చెప్పేసి. దాని మీద కూడా ఇప్పటి వరకు అయితే యాజ్ ఆఫ్ నో అయితే ఎటువంటి అంటే ఏది కూడా స్టాక్ మార్కెట్ కి ఫేవరబుల్ గా, ఇన్వెస్టర్స్ కి ఫేవరబుల్ గా న్యూస్ రావకపోవడంతో మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది. దీని ఒక పానిక్ సెల్లింగ్ అనేది మేబీ వాటి వరకు కంటిన్యూ అయ్యి రేపటి నుంచి కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం అయితే అవుతుంది. 1-2 రోజులు మనం వెయిట్ చేయాలి. మనకి ఒక్కసారి వచ్చిన తర్వాత వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా 2 రోజులు ఆగి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పని. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.